వెల్కమ్ టు ఆర్టీవీ. నేను శివరామకృష్ణ. ప్రస్తుత రోజుల్లో చిన్న పెద్ద అనే తారతమ్యం లేకుండా స్కిన్ విషయంలో చాలా జాగ్రత్త వహిస్తున్నారు పీపుల్ అంతా. అయితే వైజాగ్లో 1428 స్కిన్ కేర్ సెంటర్ కొత్త బ్రాండ్స్ ఇంట్రడ్యూస్ చేసి స్కిన్ ఏ విధంగా అయితే హార్మ్ అవ్వకుండా మొత్తం అంతా జాగ్రత్త పడాలి, అసలు స్కిన్ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి ఈరోజు ఇక్కడ స్టార్ట్ చేశారు 1428 సిరిపురం. అయితే మనతో పాటు మేడం ఉన్నారు. మేడం చెప్పండి, వాట్స్ యువర్ గుడ్ నేమ్ ప్లీజ్? భావన. భావన గారు, అసలు వై ది పీపుల్ ప్రిఫర్ ది 1428? సో 1428 ఈజ్ అబౌట్ బేసిక్లీ అంటే ఈ రోజులు అంటే తెలుగులో చెప్పచ్చు కదా, పర్వాలేదు, ఆర్ ఇంగ్లీష్ ఇస్ ఫైన్, రైట్? ఓకే. సో ద మెయిన్ ఇంటెన్షన్ 1428 అనే బ్రాండ్ స్టార్ట్ చేయడానికి ఏంటంటే, ఈ రోజుల్లో పూర్వం జెంటిల్ స్కిన్ కేర్ ఇవన్నీ సరిపోయేవి. ఇప్పుడు మనకున్న కాలుష్యానికి, లేకపోతే మనం తినే ఫుడ్ క్వాలిటీ కానీ, ఆర్ పీపుల్ హౌ దే ఆర్ టేకింగ్ లాట్ ఆఫ్ స్ట్రెస్ ఈ రోజుల్లో, 7 days వర్కింగ్ స్కెడ్యూల్స్, ఈ అన్నిటి వల్ల ఏమవుతుంది అంటే అసలు స్కిన్ బేసిక్లీ వాళ్ళ ఏజ్ కన్నా కొంచెం ఓల్డర్గా కనిపించడం, లేకపోతే టీనేజ్ వాళ్ళకి బాగా యాక్నీ వచ్చేయటం, పింపుల్స్ ఇవన్నీ, లేకపోతే పిగ్మెంటేషన్ స్టార్ట్ అయిపోవటం, ఆఖరికి చిన్న పిల్లలకు కూడా వైట్ ప్యాచెస్ రావటం, ఇవన్నీ వస్తున్నాయి ఈ మధ్యకాలంలో. ఆల్మోస్ట్ ఒక 10 సంవత్సరాల నుంచి మరీ ఎక్కువ అయిపోయినాయి. సో నేను యుఎస్ నుంచి వెనక్కి వచ్చి ఈ స్కిన్ కేర్ సెంటర్ అనేది అసలు బేసిక్ క్లినిక్ కాదు ఇది. ఇట్స్ మోర్ లైక్ ఏంటంటే, ఒక స్కిన్ బాగుండడానికి ఉత్తి ట్రీట్మెంట్స్ కాకుండా బేసిక్లీ లైక్ హెల్తీ లైఫ్ స్టైల్ ఉండాలి. అంటే ఏం ఫుడ్ తింటున్నాం కాన్షియస్గా ఉండాలి. దానికి నాకున్న సర్టిఫికేషన్ ఏంటంటే హెల్త్ కోచ్ అని ఫ్రమ్ న్యూయార్క్ స్కూల్ నుంచి ఐఎమ్ ఏ సర్టిఫైడ్ హెల్త్ కోచ్. సో వాట్ ఐ విల్ బీ టెల్లింగ్ పీపుల్ ఇస్, మీ యొక్క డైట్స్లో, మీ యొక్క రోజు తినే ఆహారంలో ఎక్కడెక్కడ గ్యాప్స్ ఉన్నాయి, మీ బాడీ తత్వానికి ఏది మిస్ అవుతున్నారు, అవన్నీ కూడా నా కన్సల్టేషన్స్లో వీ అడ్రస్ ఇట్. అండ్ దెన్ లైక్ అది ఒక పార్ట్. దెన్ తర్వాత ఎంతసేపు పడుకుంటున్నారు ఈ రోజుల్లో. సో అంటే ఇప్పుడున్న డిజిటల్ ఇన్ఫ్లుయెన్స్కి దాంతటికి ఎవరు సరిగా పడుకోవట్లేదు. అండ్ ఆ పడుకోకపోవటం వల్ల, దానివల్ల ఇంకా ప్రీమెచ్యూర్ ఏజింగ్ అని అంటాం దాన్ని, అండ్ లేకపోతే ఇమ్యూనిటీ తగ్గిపోవటం స్కిన్లో. సో ఆ ఎలిమెంట్ని కూడా నేను చాలా స్పెసిఫిక్గా స్ట్రెస్ ఇట్, బికాస్ ఇది చాలా ఇంపార్టెంట్. 8 hours స్లీప్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎవ్రీబడి. దెన్ ఫిజికల్ యాక్టివిటీ అంటే ఈ రోజుల్లో లైక్ చిన్నప్పుడు ఆడుకునే వాళ్ళం బయట, లేకపోతే లాట్ ఆఫ్ మళ్ళీ లైక్ డిజిటల్ పొల్యూషన్, టాక్సిఫికేషన్ అని అంటున్నా, లేకపోతే బిజీ అయిపోవటం, లేకపోతే కాంపిటేటివ్గా అయిపోవటం. ఇన్ స్కూల్స్ చిన్నప్పటి నుంచే లైక్ 10 hours లేకపోతే ఇంక చదువుకోవడం తప్ప ఇంకేమీ వాళ్ళు ఫిజికల్ యాక్టివిటీ రాకపోవడం వల్ల చాలా హార్మోనల్ ఇష్యూస్ కూడా వస్తున్నాయి ఆడపిల్లలకి. బేసిక్గా ఓవర్ గెయిన్ అవటం, వెయిట్, ఇవన్నీ అవి ఏంటంటే పూర్వం లేవు. ఎందుకు అంటే అన్నీ బ్యాలెన్స్డ్గా ఉండేవి అప్పుడు. చదువుకోవటం, ఆడుకోవటం, తర్వాత రిలాక్స్ అవటం, ఇవన్నీ ఉండేవి. నౌ ఇట్ ఈస్ లైక్ ఈ కాంపిటేటివ్ వరల్డ్లో పరిగెడుతున్నాం తప్ప లైక్ వీఆర్ నాట్ థింకింగ్ అబౌట్ ఆల్సో. టైమే ఉండట్లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని గురించి ఆలోచించడం. ప్రస్తుతానికి భావన గారు, పూర్వం రోజుల్లో పాత పద్ధతి అయితే వ్యవహరించేవారు స్కిన్ కేర్ కానీ ఏదైనా. ఇప్పుడు కొత్త పద్ధతుల్లో మీరు ఏం సజెస్ట్ చేస్తున్నారు అసలు? పాత పద్ధతులకు కూడా మనం వాడుకోవాలని, మనకు చాలా రిచ్ హెరిటేజ్ ఉంది బేసిక్లీ. సో నలుగు పెట్టుకోవటం కానీ, లేకపోతే లైక్ హెల్దీ ఫుడ్స్, మనం అంత మీట్ ఎప్పుడు అంత ఎక్కువ తినేవాళ్ళం కాదు ఇప్పుడు ఆయిలీ ఫుడ్స్. సో ఎప్పుడు ఐ వుడ్ సే అదే, ఇప్పుడు ఐమ్ కమింగ్ బ్యాక్. సో స్లీప్ ఈజ్ ఇంపార్టెంట్. తర్వాత ఫుడ్, ఇప్పుడు మనం ఏం ఫుడ్ తింటున్నాము ఎక్కువ, మనం ఎప్పుడు వెజిటేబుల్స్ ఏవైతే మన బాడీకి ఈజీగా ఉంటాయో అవి తింటాం మంచిది. అలాగని మీట్ మానేమని నేను చెప్పట్లేదు, బట్ జస్ట్ వన్స్ అ వీక్ ఇస్ మోర్ దెన్. పూర్వం అట్లనే చేసేవాళ్ళం మనందరం బేసిక్గా. సో అవన్నీ ఇప్పట్లో మిస్ అవుతున్నాయి. సో దానివల్ల స్కిన్ కేర్ అనేది ఎసెన్షియల్ అయిపోయింది అందరికీ. అండ్ వెస్టర్న్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల బేసిక్లీ ప్రెజెంటబిలిటీ ఇంపార్టెంట్ అయిపోయింది ఏ ఫీల్డ్లో ఉన్నా. బేసిక్గా అది జస్ట్ కాస్మెటిక్ ఫీల్డ్, డాక్టర్ ఇలా అని కూడా కాదు, యాక్టర్స్ కాదు, ఫ్యాషన్ ఇండస్ట్రీ కాదు, ఏది కాదు, ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ, ఒక సివిల్స్ రాసేవాళ్ళు, వాళ్ళ ఇంటర్వ్యూలో కూడా వాళ్ళ ప్రెజెంటబిలిటీ చాలా ఇంపార్టెంట్ అయిపోయింది. సో దానికి రైట్ గైడెన్స్ అనేది చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఒక జస్ట్ ఒక ప్రోడక్ట్ రాసుకుంటే మేము బాగుంటాం, మిగతా లైఫ్ స్టైల్ అంతా మేము ఏం చూసుకోక్కర్లేదు. సో దానివల్ల నేను ఈ సెంటర్ ఎస్టాబ్లిష్ చేసింది ఈ 5 elements ఏంటి: ఫుడ్, ఫిజికల్ యాక్టివిటీ, మీ స్లీప్, మీ స్ట్రెస్ ఎలా మేనేజ్ చేసుకుంటున్నారు, దెన్ లాస్ట్ కమ్స్ యువర్ క్లినికల్ విజిట్స్.
ఈ 5 వల్లే మీకు లాంగ్ లాస్టింగ్ బ్యూటీ అనేది నిలబడుతుంది. ఇది నిజం, దీన్ని మార్చలేము బేసిక్లీ. అది మనం బేసిక్లీ అలా అంటే అర్థం చేసుకోవాలి కాబట్టి నేను 1 hour 45 minutes ఐ టేక్ కన్సల్టేషన్స్ టు ఇండికేట్ ఆల్ దీస్ గ్యాప్స్. అవన్నిటికి ఇంప్రూవ్మెంట్స్ వీ విల్ బీ లైక్ ఆల్వేస్ కన్సల్టేషన్స్లో ఇంబైబ్ చేస్తాం. ఫుడ్ గురించి చెప్తాం, ఫిజికల్ యాక్టివిటీస్ గురించి చెప్తాము, ఫన్గా చేసుకోండి అని చెప్తాము, అన్నీ స్ట్రెస్ ఎలా మేనేజ్ చేసుకోవాలో, హెల్దీ లైఫ్ లైక్ యోగా లేకపోతే మెడిటేషన్, సింపుల్ చిన్న చిన్న బేబీ స్టెప్స్ తీసుకోమని చెప్తాం. బట్ స్కిన్ కేర్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఇంట్లో చేసుకునేవి సరిపోవండి ఈ రోజు కాలంలో. మేము సైంటిఫిక్గా టెక్నాలజీ బ్యాక్డప్గా వీ బ్రింగ్ సర్టన్ ట్రీట్మెంట్స్ విత్ FDA అప్రూవ్డ్ అండ్ CE అప్రూవ్డ్, అంటే యూరోప్ అండ్ US అప్రూవ్డ్ టెక్నాలజీ ఇక్కడ పెడుతున్నాం. ఎందుకంటే నాకు సేఫ్టీ ముఖ్యం బ్యూటీ కన్నా. Since even though I'm doing beauty delivered treatments, safety comes first for me every day. So ఆ సేఫ్టీ ఇవ్వాలి అంటే ప్రాపర్ మేక్ ఉండాలి, ప్రాపర్ సైంటిఫిక్ బ్యాక్గ్రౌండ్ ఉండాలి. అందుకని పబ్లిష్ అయిన లాట్ ఆఫ్ పబ్లిష్ అయ్యి పేపర్స్ వచ్చిన కంపెనీస్ ద్వారానే వీ బ్రింగ్ ద ప్రోడక్ట్స్, ట్రీట్మెంట్స్ అండ్ రిచువల్స్. So that is the reason Biologic Research is one of the brand. France and Gadu, it is a brand where lot of science, lot of research went into it by curating skincare only from botanical and marine extracts, not even anything else. And ఎప్పుడైనా ఇందాక చెప్పిన ప్లాంట్స్ అండ్ వెజిటేబుల్స్ నుంచి తీసుకున్నప్పుడు స్కిన్ చాలా ఫాస్ట్గా అబ్జార్బ్ చేసుకోగలుగుతుంది, ఎటువంటి ట్రామా లేకుండా. అలాగే మా ట్రీట్మెంట్స్ ఏం చేస్తాయంటే కొంచెం స్కిన్ని పుష్ చేస్తాయి అన్నమాట. లైక్ ఓకే, నువ్వు ఇప్పుడు ఏజ్ అవుతున్నావు, నువ్వు రిలాక్స్ అవ్వకు, స్లో అవ్వకు, నువ్వు హెల్దీగా ఉండాలంటే నీ సెల్స్ నీకు 14 to 28 డేస్లో రెన్యూ అవ్వాలి. అదే నేమ్ పేరుకి కారణం అండి. 14 to 28 అంటే కాన్స్టెంట్లీ అందరికీ రిమైండ్ చేయటం. బేసిక్లీ మీరు ఏజ్ అవుతున్నా మీ బాడీని మాత్రం ట్రిక్ చేసుకుంటూ ఉండాలి. లైక్ ఇలా ఈ మోతాదులో మనం కొత్త సెల్స్ని ప్రొడ్యూస్ చేసుకోవాలి. దానికోసం ఒక్కొక్కసారి చిన్న చిన్న ట్రీట్మెంట్స్ పడతాయి, బికాజ్ హెల్దీగా లైఫ్ స్టైల్స్ అందరూ చేయలేరండి. సో ఆ బేబీ ఆ లిటిల్ సప్లిమెంటింగ్ చేస్తామన్నమాట అందరి లైఫ్కి. సో వీఆర్ నాట్ టెల్లింగ్ వీఆర్ ఆల్వేస్ రైట్, బట్ వీఆర్ టెల్లింగ్ దట్ వీ కెన్ మెంటర్ దెమ్, లైక్ మెంటర్ చేసి, సో లైక్ వీ కెన్ టెల్ దెమ్ వాళ్ళ ట్రాక్లోకి మళ్ళీ వెళ్ళిపోవడానికి ఆ హెల్దీ స్కిన్ కోసం. భావన గారు, బయట ఎన్నో స్కిన్ కేర్ సెంటర్స్ ఉన్నాయి, అవి పక్కన పెడితే మీ 1420 అంటే ఎందుకు ప్రిస్క్రైబ్ చేయాలి? సేమ్ అండి, బికాజ్ ఎవ్రీబడి ప్రాబ్లం మీద ఫోకస్ చేస్తారు, బట్ ఆ ప్రాబ్లం అయిపోయిన తర్వాత వాళ్ళ స్కిన్ ఎలా మెయింటైన్ చేసుకోవాలనే దాని మీద ఎక్కువ టైం ఎవరు ఫోకస్ చేయరు. సో మేమేం చేస్తాం, ఫస్ట్ నుంచి కూడా అసలు ప్రాబ్లం ఎందువల్ల వచ్చింది, దానికి కారణం ఏంటి, ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తూ ఆ తర్వాత కూడా మళ్ళీ ప్రాబ్లం రాకుండా ఉండేటట్టు స్కిన్ని రెడీ చేస్తాం. దానివల్ల లాంగ్ లాస్టింగ్గా వాళ్ళ స్కిన్ హెల్దీగా ఉంచడానికి చూస్తున్నాం. సో మా టార్గెట్ ఏది ఫేర్గా చేయటమో లేకపోతే అందంగా చేయటం కాదు. అసలు స్కిన్ బేసిక్లీ హెల్దీగా ఉంటే ఎప్పుడూ బాగుంటుంది, బ్యూటిఫుల్గా ఉంటుంది. సో ఈ 5 ఎలిమెంట్స్తో కంబైన్ చేస్తూ దాన్ని ఏది వదిలిపెట్టకుండా క్లయింట్ని ఎడ్యుకేట్ చేస్తూ వాళ్ళ జర్నీలో మేము ట్రావెల్ చేస్తూ, దట్స్ వై వీఆర్ కాల్డ్ సప్లిమెంటింగ్ దర్ స్కిన్ అని, ఆర్ క్యూరేటింగ్ పాత్స్ టు దర్ హెల్దియర్ స్కిన్ అని అట్లా మాట్లాడతాం. బికాస్ వీఆర్ జస్ట్ హెల్పింగ్ దెమ్, వీఆర్ జస్ట్ మెంటరింగ్ దెమ్, వీఆర్ నాట్ టెలింగ్ వీ నో ద బెస్ట్ యూ హ్యావ్ టు ఫాలో కాదు. సో దిస్ ఈజ్ దట్స్ వై ఇట్ ఈస్ లైక్ ఒక స్కిన్ యొక్క లైఫ్ స్టైల్ని క్యూరేట్ చేయటం గురించి. సో అదంతా ఎవరు ఈ రోజుల్లో చేయట్లేదండి. ఈధర్ లేకపోతే ప్రాణిక్ అంటే స్పెసిఫిక్ సెంటర్స్ ఒక్కొక్క భాగం చూసుకుంటున్నారు, కానీ అన్నీ కలిపి ఒక సైంటిఫిక్ స్కిన్ కేర్ సెంటర్లో ఉండట్లేదు. అది ఐ బ్రాట్ బ్యాక్ after studying in US in San Francisco and in New York, so to bring the best to Vizag, and I'm born and brought up from Vizag. So obviously Vizag వాళ్ళు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, అన్నీ ఇక్కడ బెస్ట్ దొరుకుతాయి. అండ్ ఇలాంటి ప్రాపర్ బ్రాండెడ్ అంటే క్లీన్ లేబుల్స్ ఉన్నాయి తెస్తే రీసెర్చ్ కూడా చేసుకోవచ్చు. అందరూ ఈ రోజుల్లో అందరూ ఇంటర్నెట్లో సెర్చ్ చేసుకుంటున్నారు కాబట్టి ఎటువంటి డౌట్స్ ఉండవు. సో దానివల్ల వాళ్ళకి నమ్మకం ఉంటుంది ఏం చేస్తున్నాం అనేది, మంచి బ్రాండ్స్ తేవటం వల్ల. అండ్ మనం చెప్పేది కూడా వాళ్ళ లైఫ్ స్టైల్ ఇంప్రూవ్మెంట్ కోసం కాబట్టి, ఉత్తి ప్రాబ్లం కోసమే కాదు, మిగతాయి కూడా దొరుకుతున్నాయి అన్న దాని మీద వీ ఫోకస్ ఆల్వేస్. అందుకు మా అపాయింట్మెంట్స్ కూడా మేము రోజుకి 5 కన్నా ఎక్కువ తీసుకోమండి. వెరీ అన్రష్డ్ అప్రోచెస్ అంటే కంగారు లేకుండా చేసే ట్రీట్మెంట్స్ చేస్తాం. అందుకు మా సెంటర్ అందరూ ఎవరు ఫస్ట్ వచ్చినా చాలా కామింగ్గా ఉంది, పీస్ఫుల్గా ఉంది, సూదింగ్గా ఉంది అని అంటారు. ఫస్ట్ ఇంప్రెషన్ ఆ ఎనర్జీని కూడా నేను నమ్ముతాను, బేసిక్గా పాజిటివ్ ఎనర్జీని. సో దాట్స్ వై వీ ఫీల్ వీఆర్ వెరీ యూనిక్ ఇన్ వైజాగ్, అండ్ టుడే వీ క్యారీ ద సేమ్ వాల్యూస్.
యా. ఇది ప్రతి ఒక్కరూ స్కిన్ విషయంలో జాగ్రత్తలతో పాటు కేరింగ్ కూడా ఎంతో అవసరం. అయితే పాత పద్ధతులతో పాటు అబ్రాడ్లో సంబంధించి అన్ని ప్రొడక్ట్స్ అన్ని జాగ్రత్తలతో పాటు మేము అన్ని స్కిన్ కేర్ విషయంలో జాగ్రత్త పడతాం. అలాగే కంపల్సరీగా బయట ఇచ్చే వాళ్ళకన్నా మేము మంచి సర్వీస్ ఇస్తాం, అలాగే మంచి ప్రొడక్ట్స్తో వాళ్ళకి స్కిన్ కేర్ విషయంలో జాగ్రత్త పడతాం అని చెప్పి 1428 భావన గారు అయితే తెలియజేస్తున్నారు. ఇది ఈ 1428 స్కిన్ కేర్ సంబంధించి శివరామకృష్ణ ఆర్టీవీ విశాఖపట్నం నుంచి. Yeah. Namaste. This is Priyanka. I'm a social entrepreneur as well as an entrepreneur. And so, my regular routine ఏంటంటే I keep going out in the sun. I'm always exposed to a lot of pollution and a lot of at the same time నా స్కిన్స్ చాలా సెన్సిటివ్ కాబట్టి ఇప్పుడు వచ్చేసి ఈ జనరేషన్తో నంబర్ ఆఫ్ క్రీమ్స్ కానీ నంబర్ ఆఫ్ సీరమ్స్ కానీ నంబర్ ఆఫ్ స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ కానీ బాగా ఎక్కువైపోయాయి. సో ఈ టైంలో ఏది బెస్ట్ అన్నది చూస్ చేసుకోవడం ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఆల్మోస్ట్ స్కిన్ వచ్చేసరికి అందరికీ కూడా ఇట్స్ వెరీ వెరీ జెంటిల్ థింగ్. ఒక్కసారి మనం స్కిన్ మీద మనకి ఏదైనా రియాక్షన్ వచ్చే ప్రోడక్ట్స్ ఏదైనా వాడితే మన ఎంటైర్ డిస్టర్బ్ అవుతుంది సైకిల్. కాబట్టి సో మనం ప్రోడక్ట్స్ యూస్ చేసినప్పుడు కూడా చాలా టైం టెస్టెడ్ ప్రోడక్ట్స్ వాడాలి. ఎందుకంటే ఒక్కసారి రియాక్షన్ వచ్చిందంటే యూ కాంట్ టేక్ ఇట్ బ్యాక్. కాబట్టి ఐ ఆల్వేస్ బిలీవ్ ఇన్ ఒథెంటిసిటీ. అండ్ 1428 వచ్చేసరికి నాకు మేడంతో మిస్ భావన ఆమెతో జర్నీ ఈజ్ ఆల్మోస్ట్ లైక్ నాకు 7-8 years సిన్స్ ఐ వాజ్ అ యంగ్స్టర్. అండ్ షీ ఆల్వేస్ గేవ్ మీ ద బెస్ట్. అండ్ she said, Priyanka, always not what you put on the skin, but what goes inside is also important. Kabatti we learned at the same time వీళ్ళు డైట్ కూడా ఇస్తారు. ఎట్లాంటి డైట్ వాడాలి, నీ స్కిన్కి ఏంటి తక్కువైంది లేకపోతే ఎక్కడ ప్రాబ్లం ఉన్నదని అది అనలైజ్ చేసి దాని మీద క్రీమ్స్ కానీ సెరమ్స్ కానీ సజెస్ట్ చేస్తారు. ఇప్పుడు కూడా స్కిన్ అనాలిసిస్ చేశారు. స్కిన్ అనాలిసిస్ చేసి అసలు ఎక్కడ ఇష్యూ అని చెప్పేసి దానికి రిలేటెడ్ ప్రోడక్ట్స్ ఏమున్నాయి, సెరమ్స్ ఏమున్నాయి అని చెప్పేసి వీళ్ళు సజెస్ట్ చేస్తారు. సిటీలో చాలా స్కిన్ కేర్ ఉన్నాయి కదా, ఎందుకు 1428 ఎంత ప్రిఫర్ చేయాలి స్కిన్ ప్రికాషన్ తీసుకున్నారు? కరెక్ట్, దట్స్ ప్రిసైజ్లీ ద క్వశ్చన్. ఇప్పుడు ఏమైపోయిందంటే ద నంబర్ ఆఫ్ స్కిన్ కేర్ క్లినిక్స్ బాగా ఎక్కువైపోయాయి. ప్రతి ఒక్కరూ స్కిన్ ట్రీట్మెంట్ చేస్తున్నారు. చిన్న షాప్ నుంచి కూడా పెద్ద ఇన్స్టిట్యూట్ వాళ్ళు, పెద్ద ఆర్గనైజేషన్ వాళ్ళు కూడా స్కిన్ ట్రీట్మెంట్స్ ఇస్తున్నారు. సో కాబట్టి ఇలాంటి టైంలో మన అసలు వాట్ ఈస్ ద బెస్ట్ థింగ్, అసలు వీళ్ళ క్రెడిబిలిటీ ఏంటి అన్నది కూడా జనాలు ఆలోచించాలి. సో ఐ ఆల్వేస్ ప్రిఫర్ అండ్ సజెస్ట్ సమ్టైమ్స్ ఇట్స్ ఆల్వేస్ స్కిన్కి వచ్చేసి మనం ఒకసారి టెస్ట్ చేయాలి అసలు వాళ్ళు ఎలాంటి ప్రోడక్ట్స్ వాడుతున్నారు, వాళ్ళు ఎంత క్రెడిబుల్గా ఉన్నారు అని చెప్పేసి. ఫర్ ఇన్స్టెన్స్ నేను ఇక్కడ ట్రీట్మెంట్స్ తీసుకోవడానికి వచ్చినప్పుడు నాకు ఏది అవసరమో అది మాత్రమే చేస్తారు, ఇంకా అడిషనల్గా ఏదో చేసేయాలి కదా అని అట్లా చేశారు. నేను స్కిన్కి ఏది అవసరమో అది మాత్రమే ఇస్తారు. అండ్ వీళ్ళ ప్రోడక్ట్స్ వచ్చేసి కూడా ఇప్పుడు వీళ్ళు ఇవాళ లాంచ్ చేసింది బయాలజిక్ రిసర్చ్. ఇట్స్ అ ఫ్రెంచ్ ప్రోడక్ట్, ఇట్స్ అ ఫ్రెంచ్ బేస్డ్ బ్రాండ్. ఇది మన ఆంధ్రాలో వచ్చేసి ఫస్ట్ టైం అనుకుంటాను లాంచ్ చేశారు. ఇది ఓన్లీ పెద్ద సిటీస్లో ఇప్పటి వరకు హైదరాబాద్, ఢిల్లీ, ముంబైలోనే ఉండింది. ఇప్పుడు మన వైజాగ్లో కూడా వచ్చింది. ఇట్స్ ద ఫస్ట్ టైం. సో వీళ్ళ ప్రోడక్ట్స్ ఏంటంటే ఇట్స్ ఆల్మోస్ట్ స్కిన్ సైన్స్. స్కిన్ ఎస్పెషలీ జెంటల్ స్కిన్, సెన్సిటివ్ స్కిన్ ఉన్న వాళ్ళకి, ఎనీ కైండ్ ఆఫ్ స్కిన్, these products are very very credible. And Ms. Bhavana also she suggests asla mee skin ki edi correct అని చెప్పేసి అట్లాంటి ట్రీట్మెంట్స్ ఆమె సజెస్ట్ చేస్తారు. స్కిన్ కి ఎంత వరకు ఈ ఫ్రెంచ్ బ్రాండ్ ఉపయోగపడుతుంది అంటారు అసలు? నేను అది చెప్తున్నా, ఇది వచ్చేసి ఫ్రెంచ్ బ్రాండ్. దిస్ ఇస్ అ స్కిన్ సైన్స్ రాదర్ దెన్ ఇప్పుడు చాలా ప్రోడక్ట్స్ వచ్చేసినాయి మార్కెట్లో, చాలా కెమికల్స్ యూస్ చేస్తారు. బట్ ఇది వచ్చేసి జస్ట్ వెరీ జెంటల్ ఆన్ యువర్ స్కిన్, ఇట్స్ గుడ్ ఆన్ యువర్ స్కిన్, ఇట్ యాక్చువల్లీ వర్క్స్ వెల్. పైన కాకుండా ఇట్ యాక్చువల్లీ గోస్ ఇన్సైడ్ అండ్ నీ స్కిన్ ప్రాబ్లం ఏదైతే ఉందో దాన్ని ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి ట్రై చేస్తుంది. అదర్ దెన్ యూ యాజ్ ఏ క్లయింట్, మిగతా క్లయింట్కి మీరు ఎలా సజెస్ట్ చేస్తారు 1428 కోసం? డెఫినెట్లీ ఐ వుడ్, స్పెషలీ యంగ్స్టర్స్. ఇక్కడ ఎందుకంటే కస్టమైజ్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి. యంగ్స్టర్స్కి ఒక ట్రీట్మెంట్ ఉంది, అండ్ దెన్ అడల్ట్ స్కిన్కి వచ్చేసి, దెన్ ఏజింగ్ వాళ్ళకి డిఫరెంట్, నీ స్కిన్ టైప్కి వచ్చేసి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కస్టమైజ్ ట్రీట్మెంట్స్ ఉంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ నాకు నచ్చేది ఏంటంటే ఇక్కడ దే యూజ్ ఏ ప్రోడక్ట్స్ వాడినా ఇక్కడ అవన్నీ కూడా ది బెస్ట్ క్వాలిటీ, ప్రైస్ ఉన్నప్పటికీ కూడా
I think it's always worth investing. At the same time, వీళ్ళు శాంపుల్స్ కూడా ఇస్తున్నారు. సో యూ కెన్ ట్రై అండ్ టెస్ట్ ద శాంపుల్స్. నీ స్కిన్కి అది సూట్ అవుతుందా లేదా, వర్క్ అవుతే దెన్ యూ కెన్ యాక్చువల్లీ గో ఫర్ ఇట్. ఐ థింక్ ఇప్పుడున్న లైఫ్ స్టైల్ ప్రతి ఒక్కరు కూడా ఐ థింక్ ఇట్స్ ఆల్వేస్ నైస్ టు రెజ్యూన్యువేట్ యువర్ స్కిన్. ఐ థింక్ వైజాగ్ వచ్చేసరికి మై పర్సనల్ ప్రిఫరెన్స్ ఇస్ 1428. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.